జై శ్రీరామ. 2026 మార్చి 3వ తేదీ నాడు మనకి చంద్రగ్రహణం రాబోతుంది. ఈ చంద్రగ్రహణం మనకే కాదు, ఆస్ట్రేలియా, సిడ్నీ, సింగపూర్ ఇటువంటి దేశాల్లో కూడా ఉంది. ఈ చంద్రగ్రహణం నాడు ఎవరు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ రాశి ఏ నక్షత్రం వారికి వర్తిస్తుంది, ఇటువంటివన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం సింహరాశి పుబ్బా నక్షత్రంలో వచ్చింది. ఆ రోజున అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 మొదలవుతుంది. అప్పుడు మనం పట్టు స్నానం అనేది చేయాలి. మధ్యకాలం అంటే సాయంత్రం 6:20 మోక్షకాలం రాత్రి 6:47 అంటే మధ్యలో పుణ్యకాలం ఎంత అంటే 27 నిమిషాలు అన్నమాట. ఈ 27 నిమిషాలే మేము నియమ నిబంధనలు పాటిస్తాము అంటే అలా కుదరదు. 3:20 నుంచి రాత్రి 6:47 వరకు కూడా ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాల్సిందే. సింహరాశి, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఈ రాశుల వాళ్ళకి చెడు ఫలితాలు అనేవి ఉంటాయి. ఖచ్చితంగా గ్రహణ శాంతి అనేది ఉంటుంది. వాళ్ళకి అనారోగ్యం కూడా ఎక్కువ అవుతుంది. అందుకని గ్రహణం అయిపోయాక గ్రహణ శాంతి అనేది చేయించుకోవాలి. మేషం, ధనస్సు, కర్కాటకం, కుంభం ఈ రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తులారాశి, వృశ్చిక రాశి, మిథున రాశి, మీనరాశి ఈ రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఎవరికైతే చెడు ఫలితాలు, మధ్యమ ఫలితాలు అని చెప్పుకున్నామో వీరు ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాల్సిందే, గ్రహణ శాంతి చేయించుకోవాల్సిందే. గ్రహణానికి ముందు రోజే ఇల్లు వాకిళ్ళు పూజ గదులు ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. గ్రహణం రోజున నిల్వ పదార్థాలు అలాగే కొన్ని వస్తువుల పైన దర్భలు కంపల్సరీ ఉంచాలి. నిల్వ పదార్థాలు అంటే మనం సంవత్సరాంతపు పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, ఆవకాయ, మాగాయ, గోంగూర ఇలాంటివన్నీ పచ్చళ్ళు ఉన్నప్పుడు నెయ్యి, నూనె ఇటువంటి వాటిల్లో మనం దర్భలు అనేవి వేసుకోవాలి. అలాగే అప్పటికప్పుడు అయిపోయే పదార్థాలు అంటే ఆ రోజు మనం పచ్చడి, కూర, పప్పు ఇవి చేసుకుంటాం కదా, అవి ఒకవేళ మిగిలిపోతే గ్రహణం తర్వాత తినచ్చు అనుకుంటారేమో, అలా మాత్రం తినకూడదు. అప్పటికి అయిపోయేలాగానే చేసుకోండి. ఆ రోజున గ్రహణం 3:20 మధ్యాహ్నం పూట స్టార్ట్ అవుతుంది కాబట్టి 12 గంటల లోపలే భోజనం చేసేయండి. ఒకవేళ తర్వాత కూడా అంటే కొంచెం పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆకలికి అంత సమయం ఉండలేరు అనుకుంటే ద్రవ పదార్థాలు మాత్రం ఇవ్వండి. ఇక పసిపిల్లలు ఉంటే పర్వాలేదు, వాళ్ళకి ఎగ్జామ్షన్, వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళకి పాలు అవి ఇవ్వచ్చు, తప్పేం లేదు. పెద్దవాళ్ళైనా ఉంటే ద్రవ పదార్థాలు మాత్రమే ఇవ్వండి. ఒకవేళ గర్భిణీ స్త్రీలు అయితే మాత్రం గ్రహణ సమయంలో బయటికి రాకండి, పడుకొని ఉండండి ఆ సమయం మొత్తం. మాక్సిమం వాష్రూమ్కి వెళ్లకుండానే చూసుకోండి. తప్పని పరిస్థితులు అయితే ఓకే చెప్పలేం, కానీ మాక్సిమం వాష్రూమ్కి మాత్రం వెళ్ళకండి. మంత్రోపదేశం ఉన్న వాళ్ళైతే దేవుని నామస్మరణ మంత్రము అది చదువుకోవచ్చు. మంత్రోపదేశం లేని వాళ్ళైతే నమ శివాయ అని కానివ్వండి, నమో నారాయణాయ, లేదంటే దేవునికి సంబంధించిన శ్లోకాలు, మంత్రాలు, కథలు ఇట్లాంటివన్నీ చదువుకోవచ్చు, ఏం తప్పులేదు. కానీ బయటకు మాత్రం రాకండి. గ్రహణం మొదలయ్యే ముందు అంటే 3:20 గ్రహణం ప్రారంభం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పట్టు స్నానం చేయాల్సిందే, అంటే తల నిండా తల స్నానం చేయాల్సిందే. అలాగే విడుపు స్నానం కూడా చేయాలి. రాత్రి 6:47 గ్రహణం ముగుస్తుంది కాబట్టి విడుపు స్నానం కూడా చేయాలి. ఇవన్నీ మాకేమి పట్టవు, మేము ఇటువంటి నియమాలు నిబంధనలు, మేము ఇటువంటి మూఢనమ్మకాలు మేము నమ్మము, మాకేం అవసరం లేదు అంటే మాత్రం మరలా చంద్రగ్రహణం కానివ్వండి, లేదంటే సూర్యగ్రహణం కానివ్వండి, అవి వచ్చేంత వరకు కూడా వీళ్ళకి మైల అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు మనకి ఆ ఇంటి పేరు మన ఇంటి పేరు ఒకటే అయితే మనం మైల అవి పాటిస్తాం కదా, అటువంటి మైల ఎవరైతే ఈ నియమాలు నిబంధనలు పాటించరో వాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది ఆ మైల అనేది. గ్రహణ సమయ కాలంలో రాహుకేతువులు కూడా చాలా శక్తివంతంగా బలంగా తయారవుతారనమాట. ముఖ్యంగా ఏ రాశిలో అయితే ఏ నక్షత్రంలో అయితే ఈ గ్రహణం అనేది వస్తుందో ఆ రాశి వారి మీద, ఆ నక్షత్రం వారి మీద వీరి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే వారికి సంబంధించిన శ్లోకాలు, మంత్రాలు జపించుకోవడం మంచిది. అలాగే మనం ఏ బట్టల మీద అయితే ఉన్నామో ఆ బట్టల మీదే ఉండాలి. పడుకోవడం లేదంటే ఇల్లు మొత్తం తిరగటం అవి ఇవి తాకటం అనేది చేయకూడదు. మనం పక్క బట్టల మీద, మన బట్టల మీద, వాటి మీద కూడా ఖచ్చితంగా దర్భ అనేది వేయాలి. గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయాల్సిందే, బట్టలు మార్చుకోవాల్సిందే. ఒకవేళ ఆ రోజున ఎవరిదైనా శ్రాద్ధ కర్మలు జరగాలంటే అంటే తద్దినం ఎవరిదైనా ఉంటే గాని వాళ్ళు అవి జరిపించుకోవాలి అంటే గ్రహణ సమయం అయిపోయిన తర్వాత అంటే రాత్రి 6:47 తర్వాత ఆ శ్రాద్ధ కర్మలు జరిపించుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు ఉంటే
గ్రహణ సమయం అయిపోయిన తర్వాత అగ్నోపవీతాన్ని మార్చుకోండి. లేదంటే మరుసటి రోజు మార్చుకోండి. ఒకవేళ ఈ చంద్రగ్రహణం అంటే సింహరాశి వాళ్ళు ఉన్నారు కదా! చెడు ఫలితాన్నిచ్చే రాశుల వాళ్ళున్నారు కదా! ఆడవాళ్ళు పీరియడ్స్‌లో గాని ఉంటే, ఐదవ రాజు స్నానం చేసి గుడిలో గ్రహణ శాంతి అది చేయించుకోవచ్చు. చెడు ఫలితాన్నిచ్చే రాశుల వాళ్ళు బియ్యము, గోధుమలు, ఉలవలు ఇవన్నీ కేజింపావు దానం ఇవ్వాలి. అలాగే వీటితో పాటుగా గూడా కొంచెం నల్ల నువ్వులు, ఆవు పాలు దానమియ్యాలి. అలాగే ఒక కంచు పాత్రలో వెండి చంద్రబింబము, వెండి నాగపడిగను ఉంచి, ఆవు నెయ్యి అంటే అవి మునిగేంతగా ఆవు నెయ్యి పోసి, ఆ పాత్రతో సహా బ్రాహ్మణునికి దానమియ్యాలి. ఎవరైతే చెడు ఫలితాలను అందుకుంటున్నారో వాళ్ళు బ్రాహ్మణులకి ఈ విధంగా దానమియ్యాలి. ఒకవేళ మీకు శక్తి ఉంటే ఆ బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి, ఒక ఉత్తరీయము, పంచ అటువంటివి గూడా మీరు సమర్పించుకోవచ్చు. మా ఆర్థిక పరిస్థితులు బాగలేవు, మేమంత చేయలేము అనుకుంటే, గ్రహణం మర్నాడు రావి చెట్టుకి రాగి చెంబులో నీళ్లు తీసుకువెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి, పసుపు, కుంకుమ సమర్పించి, ఖచ్చితంగా ఆ రావి చెట్టును తాకి దండం పెట్టుకొని రావాలి. కొంతమంది ఇదంతా మూఢనమ్మకం మేము పట్టించుకోము అని పర్టిక్యులర్ టైం అంటే గ్రహణ సమయంలో ఖచ్చితంగా బయటకు వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ తినేస్తూ ఉంటారు. అప్పుడు బానే ఉంటుంది తినేసినప్పుడు. కానీ ఆ ప్రభావం వాళ్ళకు తెలియకుండానే ఒకానొక టైంలో అది బయటపడుతుంది. అయ్యయ్యో! ఎందుకండి ఇలా జరుగుతుంది? నాకేం తెలియట్లేదండి. ఏందో మా ఆరోగ్యం ఎందుకో సడెన్‌గా ఇట్లా జరిగిపోయింది అని అప్పుడు అనుకుంటుంటారు. అది ఆ రోజున చేసిన ఫలితమే ఈ రోజు ఇలాగ కనపడుతుంది. ఖచ్చితంగా నియమాలు, నిబంధనలు పాటించాల్సిందే. గ్రహణ సమయంలో ఖచ్చితంగా దేవుణ్ణి స్మరించాల్సిందే. ఆయనకు సంబంధించిన శ్లోకాలు, మంత్రాలు అవన్నీ చదువుకుంటూనే ఉండాలి. అలాగే సింహరాశి వాళ్ళకి సంబంధించి నేనొక శ్లోకాన్ని స్క్రీన్ మీద ఇస్తాను. మీరు ఆ శ్లోకాన్ని ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాసుకొని చదువుకుంటూ ఉండండి. కుదిరితే జేబులో కూడా పెట్టుకోండి. ఈ గ్రహణ సమయాన్ని విజయవంతంగా పూర్తి చేద్దాం. జై శ్రీరామ!